శ్రీకృష్ణ అండి అందరికీ. ఈరోజు నేను పక్షి పక్షి యొక్క తలల మీద కొన్ని డ్రాయింగ్స్ వేసాను అనమాట. సో ఆ డ్రాయింగ్స్ వేసినప్పుడు సరే ఈరోజు ఏదైనా కొత్తగా పెడదామని చెప్పేసి జస్ట్ అలా కూర్చుంటే ఒక థాట్ వచ్చింది. మనం బాల్తో ఫుట్బాల్ అలా ఆడుతూ ఉంటాం కదా. ఇంకా చూసుకుంటే బర్డ్స్ కూడా ఆడుకుంటాం. ఇంకా సముద్రంలో కానీ నీళ్ళల్లో ఉండే జంతువులు ఏం ఆడతాయి అని నాకు ఐడియా వచ్చినప్పుడు పెంగ్విన్ ఆడుకుంటుంది. మామూలు పెంపుడు జంతువులు చేపలు కూడా ఆడతాయి అన్నమాట. సో అదొక థాట్ వచ్చి చేప బాల్తో ఆడుతున్నట్టు అది వాటర్లో ఉంది అనేదాన్ని కాన్సెప్ట్గా తీసుకొని జస్ట్ డ్రాయింగ్ వేసాను అనమాట. సో ఆ డ్రాయింగ్ని నేను ఇప్పుడు మీకు వీడియో పెడుతున్నాను. ఫిషెస్ తింటే మనకి కళ్ళకి చాలా మంచిది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ చేపల వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి. ఇప్పుడు మనకి చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నా కానీ ఫిష్ ఆయిల్ కాట్ సంథింగ్ మనకు తెలీదు, ఐడియా లేదన్నమాట. అటువంటి ఆయిల్స్ని ఇవ్వడం వల్ల మనకి చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయి. కొంతమంది తింటారు, అంటే నేను కూడా కోపస్తాను. నేను కూడా ఫిష్ ఎక్కువ ఇష్టపడిన అనమాట. నాకు నచ్చదు. బట్ కానీ మా తాతయ్య చిన్నప్పుడు కంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేశాడో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే, నువ్వు ఆకుకూరలు చేపలు ఎక్కువ తిను అంటే, సరే నేను తింటున్నా అంటే, అలా కాదు, ఇప్పుడు ఒక చేపలో వచ్చే ఆయిల్ కొద్దిగా ఉంటుంది, అలా కాకుండా చిన్న చేపలు తెచ్చుకొని చాలా ఉంటుంది, చాలా వాటిలో చాలా ఆయిల్స్ ఉంటాయి. సో చిన్న చేపలు వండుకుంటే ఎక్కువ ఆయిల్ ఆ విటమిన్స్ అనేవి మన బాడీకి పడతాయి అన్నమాట. ఇది ఈసారి తెచ్చుకునేటప్పుడు అటువంటి చేపలు తీసుకురండి. ఫిషెస్ మీద ఎక్కువ వెస్ట్రన్ ఆర్టిస్టులు అంటే చైనీస్, జపనీస్ ఎక్కువ ఫిషెస్ని యూజ్ చేస్తారనమాట. మీరు ప్రింట్ మేకింగ్ వర్క్ కానీ వెస్ట్రన్ ఆర్టిస్ట్ అంటే లైక్ ప్రింట్ మేకర్స్ ఎవరైనా సరే చైనీస్ ఆర్టిస్టులు ఎక్కువ ఫిష్ మీదే చేశారు. అండ్ జపనీస్ వాళ్ళు కూడా వాళ్ళ ఫిష్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ సింబల్ ఉంటుంది కదా, ఆ సింబల్ నాకు తెలియదు. సో అలా షార్ప్గా కోపుగా ఉన్నట్టు వేస్తారనమాట. సో అటువంటి కార్వింగ్ వర్క్స్ కూడా చూస్తే బాగుంటుంది. సో దీంట్లో నేను వాటర్ వేసి లోటస్ ఫ్లవర్ వేసి నేను లోటస్ లీఫ్ వేసాను అనమాట. ఇలా ఫిష్ ఆడుకుంటున్నట్టు నేను ఇంకోటి కూడా వేసాను. దిస్ ఇస్ మై ఇమాజినేషన్. మన ఇమాజినేషన్లో చాలా వస్తుంటాయి, అవన్నీ పేపర్ మీద పెట్టండి. సో ఇది డ్రాయింగ్స్ ఇంకేమన్నా పేపర్ మీద పెట్టుకోవడం, రాయడం అట్లా ఏమవుతుందంటే మనకంటూ ఒక స్టోరీ రెడీ అవుతుందన్నమాట. సో నేను ఎప్పుడైనా ఇలా ఒక ఆలోచన వస్తే ఖచ్చితంగా పేపర్ మీద పెట్టేస్తాను, వేసేస్తాను. తర్వాత అటువంటి వాటికే వ్యూస్ ఎక్కువ ఉంటాయి, అటువంటి వాటిని ఎక్కువ అందరూ ఇష్టపడతారన్నమాట చూడటానికి. ఎందుకంటే మనం ఒక స్టోరీ క్రియేట్ చేస్తాం. సో ఆ స్టోరీ అనేది చాలా అంటే హార్ట్కి రీచ్ అవుతుంది అన్నమాట. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై వీడియోస్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.